అరే ఏంట్రా ఇది? హెల్మెట్ ప్లేస్ లో హెడ్ ఫోన్స్ ని రీప్లేస్ చేయకండి. హెల్మెట్ మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది, హెడ్ ఫోన్స్ ఇయ్యాయి. నిన్న కొత్త వాచ్ ఒకటి తీసుకుంటే అమెజాన్ లో పెట్టుకున్నాడు, అటే తీసుకుపోయిండు ఇవ్వకుండా. ఏది వాచ్ ఏందా వాచ్? క్రిస్మస్ ఈరోజు దెబ్బ తగిలించుకున్నా. కరెక్ట్ గా ఈడ తగిలింది, రాడ్ స్లిప్ అయిపోయింది. రైసప్ చేస్తుంది, ఈడ తగిలింది, ముక్కు మీద తగిలింది, 2 ప్లేస్లో తగిలింది. ఎప్పుడైనా ఒక పాజిటివ్ నోట్తో ఉండాలి. ఏదన్నా కానీ సిచ్యువేషన్, ఎట్లాంటి సిచ్యువేషన్ అన్నా కానీ మనం పాజిటివ్గా ఉన్నాం అనుకోండి అంతా మంచిగానే ఉంటుంది. గేట్ వేస్తున్నా, గేట్ దాని మన పడిపోయింది. చూస్తే అది సైడ్ ది వెల్డింగ్ ఒకటి ఉంది, ఆ వెల్డింగ్ చూసి ఒకసారి చెక్ చేస్తున్నాడు సరిగ్గా పట్టుకుందో లేదో అని. ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి వర్షం పడి రస్ట్ వచ్చి లాక్ అయిపోతాయంట. ఆ లాక్ అయినప్పుడే ఈ జాయింట్ ఉసిపోతుందంట. ఇప్పుడు నా గేట్ అట్లనే ఉసిపోయింది. సెలబ్రేట్ చేసుకున్నా సార్ క్రిస్మస్ సెలబ్రేషన్. ఏమిచ్చారు? చాక్లెట్ ఇచ్చారా? ఏం చాక్లెట్ ఇచ్చారు? స్ట్రాబెరీ చాక్లెటా? తినేసినా? డాడీ కోసం తెచ్చినావు మరి? కాఫీ చెస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. కాఫీ కంప్లీట్ చేసుకుని వర్కౌట్ చేసుకోవడానికి జిమ్కి వెళ్ళిపోదాము. బయట టెంపరేచర్ మామూలుగా లేదు, ఈరోజు 13 degrees చూపిస్తుంది. ఫుల్ చలి ఉంది. కాలు ఈరోజు మంచి నిద్రలు ఉంది, అందుకే జాకెట్ వేసుకొని రెడీగా ఉన్నా. ఇప్పటి వరకు ఏదో కుక్క వస్తే దాని ఎమ్మడబడి కొట్లాడిని, ఇప్పుడు పోయి పడుకుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ బండి మీద జిమ్ పోతున్నా. చలికి బండి దిగబుద్ధి అవుతలేదు, కార్లోనే వెళ్ళిపోతున్నా. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. నార్మల్గా ఈ టైం వరకు జిమ్లో ఉంటాము, మా స్ట్రెచ్చింగ్ పని అయిపోతుంది, వర్కౌట్ స్టార్ట్ చేస్తాము. 6:30 అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది జిమ్కి. ఏ బాబు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయింది, పోదాం తొందరగా. బండిగానికి చల్లగా తగులుతుందట, నాకు కూడా తగులుతుంది వానికంటే ఎక్కువ. ఈరోజు వెదర్ అంతా ఫాగీగా ఉంది. జై శ్రీరామ్, రామ్ లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమానికి. అరే ఏంట్రా ఇది? రోడ్ల మీద నిజంగా ఒక్కొక్కడు హైలైట్ గా అనిపిస్తాడు. హెల్మెట్లు పెట్టుకోరు కానీ స్టైల్ గా తయారయ్యి హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా పోతారు. హెడ్ ఫోన్స్ కింద పడితే కాపాడతాయి అనుకుంటారా లేకపోతే ఏందా అన్నది నాకు అర్థం కాదు. వాళ్ళు ఒక పాటలు వినాలని అనిపిస్తే ఒక మంచి హెల్మెట్ కొనుక్కొని ఒక మంచి ఇంటర్కామ్ కొనుక్కోండి. హెల్మెట్ లోపలనే పాటలు వస్తాయి, మంచిగా వినుకుంటా పోండి. హెల్మెట్ ప్లేస్ లో హెడ్ ఫోన్స్ ని రీప్లేస్ చేయకండి. హెల్మెట్ మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది, హెడ్ ఫోన్స్ ఇయ్యాయి. కొంచెం మారంటారా మీరు? ఏమైందిరా? అవునరా, నేను కూడా చూస్తున్నా. వెనకాల నుంచి ఎప్పుడు డైరెక్షన్లు ఇస్తుంటాడు. కొట్టానంటే గొక్కెట్టాడుతా. ప్రేమ్ ఇప్పుడు తిట్టకుండా తిడతాడు. ఎప్పుడు ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తున్నారు మీరు, ఏం చేస్తారు ఇంతసేపు అంటాడు. బాబు గుడ్ మార్నింగ్. ఎంతసేపు అయింది వచ్చి? నిన్న కొత్త వాచ్ ఒకటి తీసుకుంటే అమెజాన్ లో పెట్టుకున్నాడు, అటే తీసుకుపోయిండు ఇవ్వకుండా. ఏది వాచ్ ఏందా వాచ్? నీకు ఫోన్ చేసి మరీ చెప్పిన వాచ్ తీసుకుని వచ్చేటప్పుడు అని. బొచ్చం కాదు, నీ చేయకుంటే నా చేయకున్నట్ట? కాదు కాదు, నా చేయకుంటే నా చేయి కనిపిస్తుంది. అయిపోయిందా వామప్? ఫస్ట్ స్టార్ట్ చేద్దాం పా. ఈరోజు స్ట్రెచ్చింగ్ ఏం చేయను నేను. అగో బనిగాడు. क्रिसमस వర్కౌట్ అయిపోయింది. ఈరోజు దెబ్బ తగిలించుకున్నా. కరెక్ట్గా ఈడ తగిలింది, రాడ్ స్లిప్ అయిపోయింది. రైసప్ చేస్తుంటే ఈడ తగిలింది, ముక్కు మీద తగిలింది, 2 ప్లేస్లో తగిలింది. జాగ్రత్తగా ఉండాలి అందుకే వర్కౌట్ చేసినప్పుడు. ఎక్కువ వెయిట్లు కాదురా, చేతిలో నుంచి రాడ్ స్లిప్ అయిపోయింది. మేమేమి ఎక్కువ వెయిట్లు కొట్టాము, మా బాడీ ఎంతైతే సపోర్ట్ చేస్తుందో అంతే వెయిట్లు కొడతాం. ఎక్కువ కొట్టి ఏదో మేము కాంపిటీషన్లకు పోయేది లేదు, ఏం పీకేది లేదు. ఏదో ఫిట్గా ఉండడానికి జిమ్ చేస్తున్నాం అంతే. మావాడు బాగా కొడతాడు వెయిట్లు. బాని బాబు వద్దనే అయినాడు, నాకున్నా కొడతాడు వెయిట్లు. ఇంకా ఫస్ట్ సెట్ ఎప్పుడైనా కొంచెం వెయిట్ కొడితే ఫస్ట్ సెట్ ఎవడు కొట్టాడు రా, ఫస్ట్ సెట్ వామప్ చేస్తారు రా. ఫస్ట్ సెట్ ఎవడు వెయిట్లతో కొట్టాడు. ఫస్ట్ నీ జిమ్ నాలెడ్జ్ అయితే తెలిసిపోతుంది. జిమ్ నాలెడ్జ్ అరే నీకు మొబిలిటీ ఉంటే కొట్టొచ్చు కదా. ఎవడు కొట్టాడు ఫస్ట్ సెట్, ఎంత తోపు దూరం కానైనా వెయిట్ కొట్టాడు. కాంపిటీషన్లకు వెళ్ళే ముందు కూడా అది చూసే పాడైపోతారు జనాలు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత జాగ్రత్తగా వర్కౌట్ చేస్తున్నా కొన్నిసార్లు తలిగేది ఉంటుంది, ఎట్లన్నా తగులుతుంది. అట్లనే లైఫ్ లో కూడా అంతే. మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకొని ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు లైఫ్ లో మనం అవి ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే. కానీ ఏ సిచ్యువేషన్ అయినా ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలనడం నేర్చుకోవాలి మనం.
నేర్చుకుంటే అప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా బెదరకుండా చెదరకుండా గట్టిగా ఉంటాం. లైఫ్ అంటే అన్నీ ఉంటాయి, కష్టాలు సుఖాలు బాధలు. కష్టాలలో ఉన్నప్పుడు బాధపడొద్దు, అట్లనే సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోవద్దు. అది నేర్చుకున్నామంటే లైఫ్ మనని ఎట్లాంటి సిచ్యువేషన్స్లో పడేసినా మనం మాత్రం ఒకటే రకంగా ఉంటాం. నేను అది నేర్చుకున్నాను లైఫ్లో. ఎప్పుడైనా ఒక పాజిటివ్ నోట్తో ఉండాలి. ఏదన్నా కానీ సిచ్యువేషన్, ఎట్లాంటి సిచ్యువేషన్ అన్నా కానీ మనం పాజిటివ్గా ఉన్నాం అనుకోండి అంతా మంచిగానే ఉంటుంది. जय श्री राम। थोड़ा पीछे भी देखो भाई, घुमाते जा रहे हो गाड़ी को. ఏదన్నా జరిగేది ఉంటే లైఫ్లో అది ఎట్లన్నా జరుగుతుంది. అది ఎప్పుడో జరిగే దాని గురించి మనం ముందే టెన్షన్ పడితే మనకు వచ్చేదేం లేదు. మైండ్ అయినంత మటుకు పీస్ఫుల్గా ఉంచుకోవాలి, కామ్గా ఉంచుకోవాలి. అది నేర్చుకోవాలి లైఫ్లో. మన మైండ్కి స్ట్రెస్ ఇచ్చి దాన్ని ఇబ్బంది పెట్టినాం అనుకో, అది ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది మన లైఫ్లో. రైట్, మరి రేపు కలుద్దాం. ఒకవేళ నేను రేపు రాకపోతే పో జిమ్కి. పోతే మెదక్ పోతా. మమ్మీ కుక్కలకు అన్నం పెడుతుంది. ఈరోజు సహాన్కి స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నట్టున్నాయి. రేపు క్రిస్మస్ మెదక్ చర్చ్లో చాలా బాగా జరుగుతుంది క్రిస్మస్. నా దగ్గర క్యాంపింగ్ టెంట్ ఉంది. లాస్ట్ టైం సహాన్ పడుకుందామంటే పైన వేసిన దాన్ని, అది అట్లనే ఎండకేండి వర్షానికి తడిచి మొత్తం దుమ్ము అయిపోయింది. దాన్ని ఒకసారి తీసేసేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాము. క్యాంప్ టెంట్ వాష్ చేసుకొని నెయిల్స్ కట్ చేసుకుందామంటే నెయిల్ కటర్ లేకుండే తీసుకొని వచ్చి గేట్ వేస్తున్నా, గేట్ దాని మన పడిపోయింది. చూస్తే అది సైడ్ది వెల్డింగ్ ఒకటి ఉంది, ఆ వెల్డింగ్ ఊసిపోయింది, అంటే లాక్ అయిపోయి ఊసిపోయినట్టుంది. కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న వెల్డింగ్ షాప్కి వచ్చిన వీళ్ళని తీసుకొని వెళ్ళి ఒకసారి ఆ గేట్ పని ఏదైతుందో అది కంప్లీట్ చేసుకున్నాం. వెల్డింగ్ మిషన్ గట్రా తీసుకొని వచ్చారు. ఇప్పుడు చిన్న సైజ్ వస్తున్నాయి వెల్డింగ్ మిషన్లు కూడా. కాసే అవుతాం బిహార్సే, కాసే బిహార్సే పతా బిహార్సే वो बोल के है इधर है ना प्लग है. हाँ इन्वर्टर नहीं है. इन्वर्टर है तो नहीं लगाना. इधर भी है प्लग, देखो ये डायरेक्ट है इधर का. నెయిల్ కటర్ కూడా జోబులోనే ఉంది. కొనుక్కొని వచ్చిన నెయిల్స్ తీసుకుందామని తీసుకొని వచ్చి గేట్ వేసిన, గేట్ విసిపోయి కింద పడ్డది. कहाँ पे वो पॉइंट है? फिर वो भी मारो, दोनों मारो. కింద కూడా పోయింది అంటుండు. एक बार ये साइड वाला भी चेक करो सही है कि नहीं है. ये సైడ్ జాయింట్ కొట్టేసిండ్రు కింద మీద, సైడ్ నుంచి కొడుతున్నాడు మళ్ళా. एक बार अच्छे से चेक करो भाई, फिर से सही से लगा कि नहीं. బైక్ ది చైన్ ఆయిల్ ఉంటుంది కదా, వెల్డింగ్ చేసిన వెంటనే ఆయిల్ కొట్టేస్తే మొత్తం గట్టి పడిపోతుంది అండి. ఇప్పుడు కొడుతున్నట్టు చూడండి. नहीं वो नहीं भाई, उधर स्प्रे है देखो. हाँ वो स्प्रे वाला बॉटल. कैप खींचो, बाहर खींचो. हाँ बस मारो. బైక్ది చైన్ స్ప్రే పనిచేస్తలేదంట. కొబ్బరి నుండి ఏమంటాడు, కొబ్బరి నుండి ఇచ్చిన. గేట్ ఒకసారి చెక్ చేస్తున్నాడు యష్. वो बहुत तेल यूज़ कर रहे हो भाई. तेल बहुत ज़रा वेस्ट हो रहा. ఒకసారి చెక్ చేస్తున్నాడు సరిగ్గా పట్టుకుందో లేదో అని. ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇవి వర్షం పడి రస్ట్ వచ్చి లాక్ అయిపోతాయంట. ఆ లాక్ అయినప్పుడే ఈ జాయింట్ ఊసిపోతుందంట. ఇప్పుడు నా గేట్ అట్లనే ఊసిపోయింది. సంవత్సరంకి ఒకసారి 2 సార్లు ఆ జాయింట్స్లలో ఆయిల్ అన్న ఏదైనా ఒకటి లూబ్రికెంట్ అప్లై చేస్తుండాలి. దానివల్ల ఏంటంటే గేట్ లాక్స్ జామ్ కాకుండా ఉంటాయి. మనకేం తెలుసు ఇవన్నీ, ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆ గేట్ పని అయితే అయిపోయింది. ఊసిపోయింది కూడా అదే గేట్, లెఫ్ట్ సైడ్ గేట్. రైట్ సైడ్ గేట్ కూడా ఒకసారి జాయింట్స్ చెక్ చేయమన్నా, బాగానే ఉందంటుండి. ఇదైతే గేట్ కిందికి మీదకి అయింది.
ये तो कट कर देंगे, कोई बात नहीं। अभी नहीं निकलेगा ना भाई, अभी बिल्कुल नहीं निकलेगा ना, अच्छे से मार दिया ना వెల్డింగ్ తో. నూనె చాలా పోసిండు, కిందంతా నూనెనే ఉన్నాడు. సహన్ వచ్చేసిండు స్కూల్ నుంచి. సెలబ్రేట్ చేసుకున్నా సహన్ క్రిస్మస్ సెలబ్రేషన్. ఏమి ఇచ్చారు? చాక్లెట్ ఇచ్చారా? ఏం చాక్లెట్ ఇచ్చారు? స్ట్రాబెరీ చాక్లెటా? తినేసినా? డాడీ కోసం తెచ్చినావా మరి? ఓన్లీ వన్, అది కూడా నువ్వు తినేసినావు. కనీసం హాఫ్ అన్నది ఇవ్వచ్చు కదా, ఇచ్చిన దాంట్లో హాఫ్ ఇవ్వచ్చు కదా డాడీకి. ఏమైంది, వస్తలేదా? అట్లెందుకు ఇచ్చినావు మరి? నాట్ మంచి నీట్గా పెట్టు. పొద్దున క్యాంపింగ్కి సంబంధించిన టెంట్, చైర్ అన్నీ కూడా వాష్ చేసి పైన ఎండకేసిండే, అన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు అవన్నీ ఒకసారి ఫోల్డ్ చేసేసి ప్యాక్ చేసి పెట్టేసుకుందాం. సార్ వస్తావా హెల్ప్ చేయడానికి? హెల్ప్ చేయడానికి వస్తావా డాడీకి? క్యాంప్ టెంట్ పైకి యూసుపేట్కి రేపు పోదామా యూసుపేట్కి? ఏం చేస్తావు యూసుపేట్లో? సైకిల్ ఆడుకుంటావా? సరే సరే, ఇప్పుడైతే క్యాంప్ టెంట్ ఫోల్డ్ చేద్దాం దా. సహన్ కూడా హెల్ప్ చేస్తున్నాడు నాకు. థ్యాంక్ యూ సహన్. కమాన్, యూ కెన్ డూ ఇట్. అదేం పడ్డదిలే, పోనీ అట్టే పడ్డది. ఇంకో అన్నీ ఎండేసినాయి చూడు, క్యాంపింగ్ బెడ్ అన్నీ. నువ్వు టెంట్లో మొత్తం అన్ని సామాన్లు నింపినావు నీ కింద, అన్నీ ఎండిపోయినాయి. ఇక ఫోల్డ్ చేసి పెట్టేద్దాం. దగ్గరికి, కొంచెం దగ్గరికి. చేసుకున్నావా క్యాంపింగ్? చేస్తున్నావా క్యాంపింగ్? ఇప్పుడనే ఈరోజు జిమ్లో దెబ్బ తాకించుకున్నా, ఇంటికి వచ్చి గేట్ వేయగానే గేట్ ఊసిపోయింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. బట్ ఏది జరిగినా కానీ మన మంచిగా అనుకొని ముందుకెళ్ళిపోతుండాలి. అప్పుడే ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం గట్టిగా ఉంటాము. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.